ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన వేళ విశాఖ ఉక్కుపై పోరాటాన్ని ఉధృతం చేసింది. ఉక్కు పరిరక్షణ కమిటీ సాగర తీరానికి వస్తున్న ప్రధాని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేది లేదంటూ ఓ స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుబడుతోంది. ఇందులో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు పోరాట కమిటీ నేతలు, కార్మిక సంఘాలు. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెంలోని దీక్షా శిబిరం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు బైకు ర్యాలీతో తరలి వెళ్లారు. రాష్ట్రాన్ని బంగారు బోతలాంటి స్టీల్ ప్లాంట్ అని మోడీ ప్రభుత్వం 4 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ అని ఎవరికి అనుయులకి తన అనుయులకి అంబానీ, హదానీ అలాగే పోస్కో లేకపోతే జిందాల్ అమ్మాలే ప్రయత్నం చేస్తున్నప్పుడు గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు ఉక్కు కార్మికులు కానీ ప్రజా సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈ రోజు మోడీ ప్రభుత్వం ఇంకా మొండిగా వ్యవహరిస్తూ ఇంకా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం లేకపోతే మూసేస్తామని ప్రకటన చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా మోడీ గారికి, ఇది ఎవరి సొత్తు కాదు, ఇది 140 కోట్ల ప్రజల ఆస్తి. ప్రాణ త్యాగాలు సాధించుకున్న స్టీల్ ప్లాంట్, రైతులు త్యాగం స్టీల్ ప్లాంట్. 26,000 ఎకరాలు 18,000 మంది రైతులు త్యాగం చేశారు. 32 మంది బలిదానాలకు ఉన్న విశాఖ ఉక్కుని స్టీల్ కార్మిక వర్గం గత 1426 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఇవాళ 7.3 మిలియన్ టన్స్ టర్నౌట్ చేసినటువంటి కంపెనీ భారతదేశంలో సీస్వర్ స్టీల్ ప్లాంట్ ని దీన్ని